ప్రతి ఇంటికి చేరే ఉదయం వెలుగు లాంటి వార్తలు నిజం, నిబద్ధత, నమ్మకంతో మీ ముందుకు వచ్చే మీ స్వంత ఛానల్ ఉదయం న్యూస్. ఉదయం న్యూస్ కి నమస్కారం. జర్నలిస్టులపై దాడులకు రెడ్డచింతలలో నిరసన ప్రదర్శన. తహసీల్దార్ దొప్పలపూడి మేరీ కనకంకు వినతి పత్రాన్ని అందజేస్తున్న జర్నలిస్ట్ నేతలు, వివిధ పార్టీల నాయకులు. రెంటచింతల రాష్ట్రంలో ఇటీవల కాలంలో వరుసగా జరుగుతున్న జర్నలిస్టులపై దాడులకు నిరసనగా గురువారం ఏపీడబ్ల్యూఎస్ పిలుపు మేరకు మండల వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో వివిధ పార్టీల నేతలు, స్వచ్ఛంద సంస్థలు మాచర్ల గుంటూరు ప్రధాన రహదారి నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అనేక మంది ఏపీడబ్ల్యూఎస్ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిపిఐ మండల కార్యదర్శి కె రంగనాయకులు మాట్లాడుతూ పాశవిక హత్యను నిరసిస్తూ మండల కేంద్రమైన రెంటచింతలలో వివిధ పార్టీలు, ప్రజా సంఘాలు, జర్నలిస్టుల ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేపట్టాం. అలాగే మేడం తహసీల్దారు మేరీ కనకం గారికి వినతి పత్రాన్ని ఇస్తా ఉన్నాం. ఈ సందర్భంగా మేము మాట్లాడుతా ఉన్నాం. చాలా ఘోరాతి ఘోరంగా జగన్మోహన్ రెడ్డి చంపేశారు. ఆయన వయసు 51 సంవత్సరం. మార్నింగ్ వాక్ వెళ్ళాడు. వెళితే ఆయనతో పాటు ప్రజాశక్తి రిపోర్టర్ మణి ఉన్నాడు. అతనికేమో గాయాలైనాయి. ఇతను ఘటనా స్థలంలోనే ప్రాణాలు ఇచ్చాడు. చిన్న పిల్లలు ఉన్నారు వాళ్ళు. అతను చేసిన తప్పు ఏంటంటే శ్రీగంధం చెక్కలు ఆయన స్మగ్గుల్ చేస్తా ఉంటారు. తమీం అనే వ్యక్తి చేస్తా ఉంటే గతంలో చాలా వార్తలు రాశాడు. మహిళల మీద, చాలా మంది మీద అత్యాచారాలు చేశాడు. అత్యాచారాలు చేస్తే గతంలో ఎవరూ పట్టించుకోలేదు. పలమనేరు ఎమ్మెల్యే ఉన్నాడు, అమర్నాథ్ రెడ్డి భార్య రేణుకారెడ్డి ఉన్నారు. వీళ్ళకి సమీప బంధువులు చెప్పారు, ఇంతమంది మీద అఘాయిత్యాలు, అత్యాచారాలు చేస్తా ఉన్నాడు. ఈ ప్రభుత్వం వచ్చింది, మీరైనా న్యాయం చేయలేరా? ఎంతో మంది ఆడబిడ్డలు చెప్పుకోలేకుండా మానసికంగా కుంగిపోతున్నారని చెప్పి వాళ్ళతో మాట్లాడారు. వార్తలు రాశాడు. బలమైన సామాజిక వర్గానికి సంబంధించినటువంటి జగన్మోహన్ రెడ్డి అతన్ని ఢీ అంటే ఢీ అన్నాడు. తర్వాత అతన్ని ఆ నియోజకవర్గం నుంచి బహిష్కరించారు. ఎక్కడో బెంగళూరులో ఉంటా ఉన్నాడు. ఇటీవల వాళ్ళ మిత్రులతో మాట్లాడి సంప్రదించి రాజీకి వచ్చిన తర్వాత కూడా అతని మీద కక్ష కట్టి అత్యంత పాశవికంగా దాడి చేసి హత్య చేశారు. ఈ హత్య చాలా చాలా దిగ్భ్రాంతికరం. వాస్తవాల్ని ప్రజలకు వివరిస్తా ఉన్నాడు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య సంధానకర్తగా ఉన్నారు రిపోర్టర్లు. ఇటువంటి జరగడం ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ. ఒక్క మాట చెప్తా ఉన్నా సార్, మనం ఇంతమంది ఈ రోడ్డుకు ఇక్కడికి వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నాం. అదే గనక కమ్యూనిస్టు ఎమ్మెల్యేలు గనక ఉంటే అసెంబ్లీని అల్లాడిచ్చేవాళ్ళు ఈ సమస్యల మీద. మన దురదృష్టం ఏంటంటే కమ్యూనిస్ట్ ఎమ్మెల్యే లేకపోయారు. నేను చూశాను 1999 మార్చిలో మా కాలేజీలకు గ్రాంట్ సిద్ధమైంది. దీనికి సంబంధించి అంతర్జాతీయ స్థాయిలో బ్రిటిష్ పార్లమెంటులోనే ఒక చట్టం తీసుకురావడం జరిగింది. 4th ఎస్టేట్ ని లెజిస్లేటివ్ గా, ఎగ్జిక్యూటివ్ గా, లీగల్ గా, వాటితో పాటు 4th ఎస్టేట్ ని కూడా బ్రిటిష్ పార్లమెంట్ లో ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్య పార్లమెంట్ చిత్తూరు జిల్లాలో విలేకరుపైన జరిగిన దాడిని, ఆ మరణకాండని మేము రెంటచింతల సిపిఐ పార్టీగా పూర్తి ఖండిస్తున్నాం, తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి పునరావృతం కాకుండా గట్టిగా ప్రభుత్వం కూడా విలేకరుల మీద ఏ అఘాయిత్యం జరగకుండా గట్టి చర్యలు తీసుకోవాలని ఇప్పుడైనా సరే జరుగుతున్న కేబినెట్ లో దీన్ని చర్చలో పెట్టి వాళ్ళకి గవర్నమెంట్ కూడా